గురువుగారు శ్రావణ మాసం అంతటా కూడా శ్రావణ పూర్ణిమ అనేది ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే ఆ రోజు జంధ్యాల పూర్ణిమ అంటారు, హరిగ్రీవ జయంతి, అలాగే రాఖీ పౌర్ణమి ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటి విశిష్టత ఒకసారి తెలియజేయండి. ఈసారి రాఖీ పౌర్ణమి మనకు శనివారం నాడు రావడం జరిగింది. శనివారం నాడు శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ఈ శనివారం నాడు మనకు రాఖీ పౌర్ణమి రావడం జరిగింది. అదే రోజున మనకు హయగ్రీవ జయంతి కూడా ఉంటుంది. హయగ్రీవుడు అంటే జ్ఞానానికి అధిపతి. ఎవరైతే హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవుని ప్రార్థన చేస్తారో వారికి జ్ఞానం అలవడుతుంది. అదేవిధంగా జంధ్యాల పౌర్ణిమ అని ఎందుకంటారంటే ఎవరైతే ఉపనయన సంస్కారం చేసుకున్నారో వారందరూ కూడా ఆ రోజున ప్రాయశ్చిత్త హోమం చేసుకుంటారు. వారికి కూడా జ్ఞాన సంపద కలగడానికి అంటే జ్ఞానం మరింత పెంపొందించుకోవడానికి ఉపయోగకరమైనటువంటి రోజు ఆ రోజున. అదేవిధంగా మన యొక్క శాస్త్రమే కాకుండా సాంప్రదాయంగా మనం ఆచరించేటువంటిది రాఖీ పౌర్ణమి. అంటే చెల్లె, అన్న, అక్క, తమ్ముడు వీరందరూ కూడా చేసుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి పండుగ. ఈ పండుగను కూడా ఆ రోజున చేసుకుంటే మనకు హయగ్రీవునితో పాటుగా మన బంధుత్వం కూడా దగ్గరవుతుంది, బంధం నిలబడుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. గురువుగారు, ఈ శ్రావణ మాసంలో శనివారం రోజు అంటే శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర్ల వారి జన్మతిథి అంటూ ఉంటారు కదా. సో శనివారం రోజున స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలంటారు? మనకు శ్రవణ నక్షత్రం అనేటువంటిది పౌర్ణమి రోజున వస్తుంది. మనకు విశేషంగా శనివారం నాడు వచ్చినా రాకున్నా శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి తిరునక్షత్రం అంటే ఆయన పుట్టినటువంటి నక్షత్రం ఆ రోజున. ఏ మాసంలోనైనా శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఈ మాసంలో విశేషంగా మనకు శనివారం నాడు రావడం జరిగింది. ఆ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం అంటే మనకు మాసాలన్నీ కూడా మీరు గమనించినట్టయితే పౌర్ణమి రోజున వచ్చినటువంటి నక్షత్రాన్ని అనుసరించి ఆ మాసానికి పేరు ఉంటుంది. శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమి వచ్చింది కనుక ఇది శ్రావణ మాసం అయింది. అదేవిధంగా మృగశిర నక్షత్రం వస్తే మార్గశీర్ష మాసం అవుతుంది. ఆ విధంగా కృత్తికా నక్షత్రం వస్తే కార్తీక మాసం అవుతుంది. అలా అందుకొరకే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషము. అందులో శనివారం నాడు పౌర్ణమి వచ్చి శ్రవణ నక్షత్రం వచ్చింది కనుక ఇంకా విశేషం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం.